మాదిరిగా అతిథులకు గౌరవం. ఈ పేరు రేపటి కోసమని ఈ పేరు ప్రపంచంలో ఒక ఆలోచన కలిగేస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు వార్తల నుంచి రోజుపోయి ఈ నిమిషంలో ఏం జరిగిందో క్షణాల్లో పాఠకులు కలిగించారు. డిజిటల్ మీడియా ప్రపంచంలో రేపటి కోసం ఉన్న సందేహం కలుగుతుంది. రేపు ఏం జరుగుతుందో ముందే మనం చెప్పాలి. అలాంటి కథనాలు అందించాలన్న ఉద్దేశంతో రేపటి కోసం పాఠకులు ముందుకు వచ్చారు. అతి తక్కువ సమయంలో విశేష ఆదరణ పొందిన రేపటి కోసం దినపత్రిక గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పత్రికలో పనిచేసే సిబ్బందిలో 70% మందికి పైగా 30 సంవత్సరాలు పైబడి అనుభవం గడించిన వారు. ఈ పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరం ఆణిముత్యం, కథనాలు అద్భుతం, ప్రతి వార్త సంచలనమే. రేపటి కోసం దినపత్రికలో ప్రచురితమయ్యే ఎన్నో పరిశోధనాత్మక కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించిందంటే ఈ పత్రిక ప్రత్యేకత ఏంటో మీకు ఇట్టే చెప్పాలి. రిపోర్టులకు పూర్తి స్వేచ్ఛ, ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం వార్తలకే ప్రాధాన్యత ఇవ్వండి, మంచి కథనాలు రాయండి అని ప్రోత్సహించడంలో మేనేజ్మెంట్ ముందుంటుంది. ఇతర పత్రికలు రేపటి కోసం పత్రికకు వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. వార్త విషయానికి వస్తే మండలం, జిల్లా మారితే వార్తలు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ ఒక వార్త సుమారు 6 జిల్లాల పాఠకులలో చదువుకునే అవకాశం ఒక రేపటి కోసం పత్రికలు సాధ్యమవుతుంది. ఉదాహరణకు విజయవాడలో ఒక విషయం జరిగితే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లా పాఠకులు కూడా చదువుకోవచ్చు. 40 సంవత్సరాల పైబడిన సంవత్సరాల అనుభవం ఉన్న కాలమిస్టులు అద్భుతమైన కథనాలను అందిస్తున్నారు. 6 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన రేపటి కోసం దినపత్రికను త్వరలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో కూడా విస్తరిస్తున్నాం. అప్పుడు కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను.